స్వామిశరణం స్వామిశరణయ్యప్ప. మనం ఈ యాచకుల గురించి అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ కొన్ని వీడియోలు పెట్టడం, కొంతమందిని పట్టుకొని వాళ్ళని అందరికీ చూపించడం, మనం చూపించిన దాని మీద అందరూ కూడా ఈ వచ్చిన యాచకుల్ని ప్రశ్నించి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించడం ఇలా జరుగుతుంది. అలాగే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొక ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అంతకుముందు మనం పట్టుకున్న వాళ్ళే వాళ్ళ కుల పెద్దల్ని పిలిపించి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ వస్త్రాలు అవి కూడా మాలలు అవి కూడా వాళ్ళ చేత తీయించి వాళ్ళ కుల పెద్దలకి అప్పచెప్పి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళని మందలించి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళే సివిల్ బట్టలు కూడా వాళ్ళ కుల పెద్దలకి కొనుక్కొచ్చి వాళ్ళ చేత మార్పించి వాళ్ళని మందలించి తీసుకెళ్లారు. ఇలా అంటే యాచనకు వచ్చిన ప్రతి వాళ్ళని కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటే మన ధర్మాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము. తప్పనిసరిగా ఇలాంటి వీడియోలు ఒకళ్ళకి నలుగురికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు కామెంట్ కూడా చేయండి. దీంట్లో అంటే బాగుంది అనుకున్న వాళ్ళు సైలెంట్గా చూసేసి వదిలేస్తున్నారు. ఈ కిరస్తాని వెధవలు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మనం చూసేసి అప్పటిని వదిలేస్తే వాళ్ళు 1-4 పెడుతున్నారు. వాళ్ళకు కూడా కౌంటర్ ఇస్తానండి, వాళ్ళకు కూడా కౌంటర్ ఇస్తాను. ఈవేళ రేపు ఆ కౌంటర్ వీడియో కూడా ఇస్తాను. తప్పనిసరిగా అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. స్వామిశరణం. కూర్చోండి, మీరు ముందర కూర్చోండి. బంధువులకి కుర్చీలు వేయండి ముందర. ఏ ఊరు స్వామి ఇది? గొల్లపూడి కోయిపేటలో. ఏం మాలేసావు? ఒకసారి బయట ఇది కనీసం బొట్లు కూడా పెట్టలా. ఎన్నాళ్ళైంది మాలేసి? అంటే ఎన్నాళ్ళయిందో చెప్పడానికి కూడా చదువు కావాలా? నాకు తెలియకడుగుతాను. దసరాకి వేసావా? దసరా వెళ్ళి ఎన్నాళ్ళైంది? దసరా వెళ్ళి ఎన్నాళ్ళైంది? దసరా వెళ్ళి ఎన్నాళ్ళైంది? నీకు గడ్డం ఎంత పెరిగింది? దసరాకి వేస్తే నీ గడ్డం ఎంత పెరిగింది? చెప్పే అబద్ధాలకు కూడా ఎక్కువ పెరగాలిగా మరి. దసరా వెళ్ళి 20 రోజులైంది. ఈ స్వామికి మాలేసి 4 రోజులు అవుతుంది. 4 రోజులకి గడ్డం ఎంత పెరిగిందో చూడండి. నీ గడ్డం ఎంత పెరిగింది చూడు. ఏంటి చెప్పే అబద్ధాలకైనా అద్దుపొద్దు ఉండాలి కదా. అసలు వీళ్ళు చేసేది ఇట్లాంటి దరిద్ర పనులు. ఆ మాత ఎవరు? మీ అక్క మాత. అక్క మాత అయితే ఈ భవాని ముక్కు అంటారు. ఈ భవాని ముక్కు అంటారు. ఈ భవాని చిన్న భవాని ముక్కు అంటారు. కళ్ళెలా ఆ భవాని ముక్కు అంటే ఇంకా తెరచకపోతే అది బరువు లాగా అయిపోయింది. ఇక స్టార్ట్ చేసేసారు. ఎన్నాళ్ళు మొక్కున్నావు? 3 నెలల 3 నెలలు మొక్క. ఎన్నాళ్ళైంది నువ్వు మాలేసి? మాలే మీలా బట్టలు మాత్రం వేసావు. అదే మీ వాళ్ళు మాకు యూనియన్ ఉంది, మాకు కట్టుబాటు ఉంది, గడి గుడ్డు ఉందని చెప్తున్నారు. ఇదేనా ఏమ్మా? మొక్కుంటే
ఈ రకంగా బట్టలు వేసుకుని అడుక్కుంటారు ఎవరన్నా? ఈ బట్టలు వేసుకొని తీసుకోండి స్వామి, ఈ మామూలు బట్టలు వేసుకొని తీసుకోండి. ఇప్పుడు నువ్వు వయసులో ఉన్న ఆడపిల్లవి 3 నెలలు ఎట్ట మాల వేసుకుంటావు? ఎట్ట అడుక్కుంటావు నువ్వు? ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావు? అంటే మాల వేసుకున్న వాళ్ళందరినీ యదవలు చేస్తారండి మీరు? కొడుకుని మొక్కుదనం ఇస్తామ్మా అన్న, నేను ఎరుపు బట్టలతో ధరించి 2 నెలల దాకా ఈ బట్టలతో వస్తానంతా నీకు అడిగి స్వామి, ఈ వీడియో చూసే స్వాములందరూ కూడా ఒకసారి చూడండి. వీళ్ళు మాలలు వేసుకోవట్లేదు, బట్టలు వేసుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటో, వీళ్ళకేమో కులాలు అంటారు, సంఘాలు అంటారు, వీళ్ళ బొంద అంటారు. మీ కుల పెద్దలను పిలవండి, మాట్లాడదాం. వస్తున్నారా? వచ్చేటప్పుడు మీ సివిల్ బట్టలు కూడా పట్టిరమ్మనండి, ఫోన్ చేయండి. మీ బట్టలు కూడా పట్టిరమ్మనండి, మామూలు బట్టలు పట్టిరమ్మనండి. కాదమ్మా, అసలు మీరు అడుక్కోవడం మాకేం అభ్యంతరం కాదు, మీ పొట్ట పోసుకోవడం మాకేం అభ్యంతరం కాదు. మేము నిష్టగా మాలలు వేసుకొని మా వంతు మేము సేవలు చేసుకుంటూ ఉంటే మీరు ఈ రకంగా అడుక్కొని మమ్మల్ని బద్నాం చేస్తూ ఉంటే ఎలా చెప్పండి? మాల వేసుకునే వాళ్ళు అందరూ అడుక్కునే వాళ్ళు అనుకుంటారు రేపు. అదే భవాని వస్తున్నారా అదే భవాని వచ్చేటప్పుడు సివిల్ డ్రెస్సులు అంటే ప్యాంట్ అవుతున్నారు. ఆ అమ్మాయిది కూడా ఈ బట్టలు ఇప్పేయాలంట భవాని, ఈ బట్టలు ఇచ్చేసి తీసేసి ఆ బట్టలు వేసుకొని వేసుకున్నాము. ఆ బట్టలు అంత వచ్చేసిరా, ఎక్కడ దాకా వచ్చినా భవానీపురం వచ్చినా, భవానీపురం వచ్చేసిరంట. వెళ్ళమను, ఎంతసేపు వెళ్ళి వస్తారు? ఇప్పుడు మీ భవానీపురంకి గొల్లపూడికి 800 కిలోమీటర్లు మరి వెళ్ళరామను. వెళ్ళి మళ్ళీ తీసుకొని రండి భవాని. భవానీని తామంటున్నా భవాని, ఎట్లా భవాని మరి? భవాని అదే భవాని వీడియో తీసి అడుగుతున్నావు, చెప్పాము. అంటే మీ పొలగద్దంగా తెలుసు అంటే భవాని అంటే సరే భవాని పిలుస్తున్నాం, పిలిచాము వస్తున్నారు అంటే అట్లాగే మీ సివిల్ డ్రెస్ అదే డ్రెస్ తీసుకుందామనండి. మీది సివిల్ డ్రెస్ అంటే మామూలు డ్రెస్ ఆ బ్యాగుది రమ్మని, ఇక్కడికి రమ్మని మాట్లాడదాం. ఇంకా ఫోన్లో ఎందుకు రమ్మను. భవాని వస్తాను, అది కాదు సివిల్ డ్రెస్ తీసుకొని వస్తాను. చామండ్ర భవాని కావాలి భవాని, అదే మాతో ఈ పుస్తకం ఏంటమ్మా? మీ మొక్కులు రాసుకునే పుస్తకమా? లేదు చదువు రాదు. మీరు మీ కుల వృత్తి చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఇదేంటి దరిద్రం ఏంటి మాకు? ఏమ్మా, మీరు జాతకాలు చెప్పుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు, మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ దరిద్రం ఏంటి మాకు? అదే మా అక్క మాకు కూడా సివిల్ డ్రెస్ తీసుకురామ్మా, ఇది జస్ట్ పంపిస్తాం. ఎట్లా బాగుంది సామాన్యంగా పాలు సార్ వెళ్ళిపోవాలి, ఒకసారి దిగేది.
ఇక్కడికి వచ్చినాకైనా మళ్ళీ పంపిస్తారు. వాళ్ళు వెళ్తారులే ఇక్కడికి వచ్చినాకైనా మిమ్మల్ని బట్టలు మాత్రమే పంపిస్తాం. దేవాని వాళ్ళు వచ్చి ఒకళ్ళు వెళ్తారు దాంట్లో. ఎందుకు ఇక్కడ దాకా ఎందుకు మన కుమ్మరిపాలెం నుంచి అందరూ ఇక్కడికి వచ్చి వెళ్తాం సుఖమా, లేకపోతే 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి రావడం సుఖమా నీకు? నువ్వు వెళ్ళిరామను రావడం కాదు, వెనక్కి వెళ్ళి రమ్మను. ఇక్కడికి వచ్చినాక కుదరదు అసలు. మీరు అనుకోండి, జాగ్రత్తగా చెప్పుకోండి, ఏదన్నా మీరు చెప్పండి. మీ మామూలు వేసుకొని ఈ దరిద్ర పనులు చేయదు. మా మాట అయింది నాకు ఆవిడ పాటలు రామంటే రాజస్వామి, నేను దొంగతనానికి వెళ్తాను. నా పక్కనే ఊళ్ళో ఎక్కడికి వెళ్తాం రాజస్వామి అని చెప్పి స్వామి ఎక్కించుకెళ్తాను. నాతో పాటు అదే అసలు కూడా దొంగగా అవునా కదా? ఆ దొంగ చెబుతావు మరి నువ్వు. నువ్వు 3 నెలలు మొత్తంగా అంటున్నావు కదా, ఇవాళ నుంచి 2 నెలలు ఇక్కడ, 2 నెలలు ఈ కార్యక్రమం జరుగుతుంది. 2 నెలలు ఇక్కడ ఉండిపో, 2 నెలలు ఇక్కడ ఉండిపో. మామూలుగా సేవ చేసుకుంటా ఇక్కడ పెట్టుకొని అమ్మా నీ భర్తతో నేను చెప్తాను, నాకేం పని అసలు చెప్పా. నీ భర్తతో చెప్పాల్సిన అవసరం నాకేం చెప్పు. నువ్వు ఒప్పుకున్న సంగతి మీ భర్తకు తెలుసా లేదా? తెలిసినప్పుడు మీ భర్తతో నన్ను చెప్పమంటావేంటి? నేను ఎందుకు చెప్తున్నాను చెప్పు. నాకేం పని అసలు? నేను చెప్తే నాకేం పని? నువ్వు అసలు నీకెవరో నాకు తెలియదు, నీతో నాకెవరికి సంబంధం లేదు. నువ్వు ఆ బట్టలు వేసుకుని అనుకుంటున్నావు కాబట్టి నేను ఇక్కడ పట్టుకొచ్చావు, అంతేనా? లేకపోతే ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడ తిరిగావు, ఏం చేస్తున్నావు మాకు తెలియదు కదా, నాకు అనవసరం కదా. ఆ బట్టలు వేసుకుని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. వాళ్ళు ఫోన్ చేసి వెనక్కి వెళ్ళి బట్టలు తీసుకురాకపోతే రావద్దని చెప్పి వచ్చినా ఉపయోగం లేదు. మేము కూడా అడుగుతున్న వాళ్ళు ఏం చూస్తారు. తర్వాత నేను అడిగాను పొద్దున్నే దాని వరకు కష్టపడి చాకరీ చేస్తే 600 వస్తాయి. గంట మనకు పెట్టేదా డబ్బులు ఇస్తున్నారు. పని చేసుకోవడానికి అంత వదలట్లేదా? సరేమ్మా కాదు మేము కూడా అడుగుతున్నాం. ఏంటమ్మా ఏంటిది? ఎందుకన్నా పెంచలేనప్పుడు ఎందుకన్నా అడుక్కుందాం అనుకున్నావా? పెంచలేనప్పుడు ఎందుకన్నా? శాస్త్రి గారు స్వామి స్వామి చెప్పండి. ఫస్ట్ కేసు అయ్యి తీసుకో. లేదు ఇప్పుడే కూర దింపుతున్నాం పై మీద. 70 భవని మాల్లో కూడా అక్కడే. చేసేవాళ్ళు అతను చాలామంది అసలు మనం కష్టపడకుండా ఎక్కువ కాదుగా. చేసుకోవడానికి
తెలుసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. తెలుసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. తెలియదు మరి. ఈ రకంగా అమ్మవారి మాలలు వేసుకున్నా, బట్టలు వేసుకుని మాలలు కూడా వేసుకోవాలి. నువ్వు మాలలు వేసుకోవడం అనుకోవడం కూడా తప్పే. ఎలాంటి మోసం చేస్తున్నారు మీరు? ఇదే సీజన్లో కడుక్కున్నారు, కడుక్కున్నావా? సీజన్లోనే సీజన్లో అయితే స్వాములు అని డబ్బులు ఇస్తారని కాదు. బంగారు కాదు విజయవాడ ఏదో చూసామన్నాడు అయ్యప్పలో. మరి ఈ సీజన్లో ఎందుకు వేసుకున్నాం? ముందు వేసుకోవచ్చు కదా. రేపు స్వాములు సొంతగా వచ్చిందంట, మన అని చెప్పి మీరు సొంతగా చేస్తున్నాం సార్ అంట విజయనాలు కాకపోతే మరి మామూలుగా తీసుకోవచ్చు కదా మీరు. మొత్తం తీసుకోవాలి. బయట కూరలో పెట్టేస్తారు, మనం వాళ్ళు పెట్టలేదు. ఎవరు చదువుకోవద్దున్నారు స్వామి? ఎవరు చదువుకోవద్దన్నారు? ఎంత ఇల్లు చెప్తా ఎక్కడ కొట్టేస్తా అయితే నేను వస్తున్నాను స్వామి ఉయ్యేస్తా. ఇది మరి పిల్లలు కూడా అలవాటు చేసేస్తుంటే ఏం చదువుకుంటారో ఏం బాగుపడతారు మీరు? ఆపే ఆపే సరే సార్, సరే సార్, సరే సార్. ఆ సమయానికి పని చేసి బతికేసుకోదా మీరు? ఇప్పుడు ఊరికే తిరుగుతున్నారు మీరు ఆ స్వామి తోటి. ఏ పని పోయినా 500 ఇస్తారు కదా, పిల్ల వయసే. ఏ పని పోయినా 500 ఇస్తారు కదా. అది అంత తేడా ఇదైన వాళ్ళు పెట్టి ఆ స్వామి తెచ్చివచ్చు కదా. మరి అది చేయాలి, ఏదో పని పోయి అర్థం చేయాలి కదా. ఏ ఊరికనే వస్తుందా? నేను మారేసుకున్నాను, నాకు అమ్మవారు మొత్తం అమ్మవారేమో ఒక 1000 కిలోమీటర్ 2000 కిలోమీటర్ ఛార్జీ డబ్బులు లేవు కదా నీకు. వెళ్ళాలి అమ్మకే. మన రోజు సింగరాయపాలెం అంటే అమ్మవారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నట్టుగా కారు కట్టం బట్టి ఆఫీసాడు. ఆఫర్ పని చేసుకుని ఉన్నాడు, వెనక తిరిగి వచ్చాడు. అమ్మవారిని మక్కుకోవాలని అన్నీ తెలుసు. తెలియకపోతే ఫోన్ తీస్తే అన్నీ తెలుసు. ఫోన్ తీస్తే మనం చేసే కూడా ఇలా తెలుసు. తెలుసు తెలుస్తుంది, మనం చేసేది ఎంతవరకు తెలుసు. అక్కడే చెప్పారా? నేను చేస్తే ఫోన్ తీసుకొని ఈ క్యాష్ చేయండి సార్ అంటే ఒకరి ముఖం చూసుకొని పావు గంట చెప్తారు నాకు. మూడేళ్ళ క్రితం మొత్తం వీడే పెట్టామని చెప్పి యదవులు అభినేత్రి గారు కూడా ఫోన్లు చేసి ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ చేయమనండి, ఈ యదవులు ఫోన్ చేయమనండి. ఇప్పుడు ఈ సౌండ్లందరూ తిరగబడ్డారు. ఏది మాకు ఇలా చేస్తున్నారు. ఒకరి మన క్యామ్లోకి వస్తే పంపించాం, కోటి వెళ్ళాలి వచ్చాడు, ఉన్నేసి పంపించాం. మా మాటలు వేసుకొని మా బట్టలు వేసుకొని మీ వృత్తులు మీరు చేసుకొని మీరు అడుక్కుంటారు, దొంగతనాలు చేసుకుంటారు, హత్యలు చేసుకుంటారు. మీ సాగు మీరు రావండి. ఆ బట్టలు వేసుకొని అడుకోవద్దని చెప్పి చెబుతున్నాం. మీ బుద్ధి లేదా? మీ పెద్దలకు బుద్ధి లేదా? ఎవరో లేరు. మీ కొలతలు కదా, మీ మొహం లేకపోయినా పెదనామో మీ బాబాయో మీ మామయ్య ఎవరో ఉంటారు కదా, మరి బుద్ధి చెప్పాలి కదా మీకు. అనుకోండిరా బాబు, ఆ బట్టలు వేసుకుని అనుకోమాకండి బాబు, మీరు చెప్పాలి కదా మీకు. ఏం మొక్క మా రూపాయలు వెళ్తావా? మా ఇష్టం తీసుకో వెళ్ళు. అసలు ప్రతి వారి మొక్క అంట. 500 ఒక 2 రోజులు 10 గంటలకు వస్తాయి కదా. మొక్క ఏంటి నీకు? అక్కడ ఎందుకంటే ఊరగలు వేస్తారు, ఊరగలు వేస్తారు కదా. లేని పవన్ మొక్కు వీధి వీధి తిరుగుతున్నావు అనుకోవడానికి. అంతసేపు తిరిగినంత చెప్పే కానీ పవన్పురం నుంచి అమ్మవారి గుడికి రావడానికి. మరి దానికి దీనికి సంబంధం ఏముంది? కాకపోతే వంట ఖర్చు అయితేమో ఒకరోజు 10 గంటలు ఇస్తారు.
అసలు ఈ భక్తు సంగతి మాకన్నా అసలు కుటుంబ బాధలు మాకు వస్తుందమ్మా. మిమ్మల్ని మీ బాధల్ని ఇచ్చే వాళ్ళకి కాదు మేము. అర్థమైందా? మీరు ఏం చేసుకుంటారనేది మాకు అనవసరం. మీరు కొట్టుకుంటారా తిట్టుకుంటారా ఏం చేసుకుంటారనేది మాకు అనవసరం. మా బట్టలు వేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. నువ్వు అనుకోవడం తప్ప అంటున్నా నేను. అర్థమైందా? ఆ బట్టలు అనుకోవడం తప్పు. అనుకో నువ్వు అనుకుంటావో దొంగతనాలు చేసుకుంటావో నీ సాగుతావు. యూట్యూబ్లో చూస్తున్నారు బాగానే ఉంది. ఇప్పుడు మేమేమంటున్నాం, మీరు చేసుకోండి, పొట్ట మీరు పోసుకోండి. ఏదో ఏం మాట్లాడారు దాని గురించి ఏం లేదు. వీడియో గురించి ఏమవుతుంది? అది లేకపోయినా ఏమవుతుంది? మీరు నేను ఇల్లీగల్ పనులు చేయట్లా, కొట్టుకోవట్లా, మరి ఎందుకు చెప్పండి దాని గురించి. వాళ్ళు చేసింది అంతవరకు కరెక్ట్. అనుకోవడం తప్పు కాదు సార్. అనుకోవడం తప్పు కాదు. అసలు నేను అనుకోవడం తప్పు అన్నాను. ఆ బట్టలు వేసుకుని అనుకోవడం తప్పు. నేను చెప్పేది అది. ఎవరికి చెప్పినా ఎంతమందిని పట్టుకున్నా నేను చెప్పేది అది. మీరు అడుక్కోండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు జాతకాలు చెప్పుకోండి, నాకేమీ పోయేది లేదు. మేము ఈ దీక్షలలో ఈ బట్టలు వేసుకొని మేము రోడ్డు వెంట వెళ్తాంటే వాళ్ళలాగా మమ్మల్ని చూడకూడదు కదా. దానికోసం మా ఈ పోరాటం. వాళ్ళకొని మనం రోడ్డు పెట్టేసి కూర్చోండి సార్. మీరు కూర్చోబోది నేను నుంచుంటా. మీరు కూర్చోండి కూర్చోండి. అలాగే మీరేమో మా ఆయన పరారైపోయాడని చెప్పి చూస్తున్నాను. ఆ అమ్మాయి మాకేమో ఇప్పుడు మా ఆయన వస్తాడు స్వామి, మా ఆయనకి చెప్పండి ఇక్కడ సేవ చేసుకుంటానని చెప్పి చెప్పింది. సేవ చేసుకుంటాను నేను చేసుకోవాలంటే పరారైపోయాడు. ఇందాక ఏం చెప్పామ్మా, దాంట్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఇందాక మాకు చెప్పింది ఏంటంటే వస్తాడు నేను ఇక్కడ సేవ చేసుకుంటాను చెప్పింది. అమ్మా ఎప్పుడు కూడా నిజం అబద్ధం స్వామి. నా కొత్త మాది ఇక్కడ 89 రోజులు ఉంది. ఇక్కడ సేవ చేసే భవన్కి నేను ఎంతో పంపిస్తాను, మీకు జరిగింది చేసుకోమన్నారు. దానికి అమ్మారు మా ఆయన వస్తాను స్వామి. మా ఆయన నేను చెప్తాను. మా ఆయన నేనేం చెబుతామా మేము నడుతాం చెప్పామా. అసలు వాళ్ళ పరిస్థితి ఉంటే అందరూ సాయం చేద్దాం స్వామి, కాదంటారా? ఆ బట్టలు వేసుకుని అనుకోవద్దని చెప్తున్నాడు. నేను తిట్టలేదు కాదు ఖచ్చితంగా
మీరు కొనుక్కొస్తారో లేదు నన్ను ఇవ్వమంటారో ఆ బట్టలు మార్పించే పని ఇవ్వమంటారా మీరు వెళ్ళి తీసుకొస్తారా అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి మాల కూడా వేసుకోవాలి, బట్టలు మాత్రమే వేసుకోవాలి. ఎంత చీర కట్టుకుంది అంటే అనుకోండి, మధ్యలో పెద్దవారు వేసుకుంది, అమ్మవారి వేసుకుంది, చేసేవారు పెట్టుకుని బొట్టు పెట్టుకుంది. చూసేవాళ్ళు ఎదవరా చేసేవాళ్ళు ఎదవరా చెప్పండి. ఈ అలంకారం ఈ అలంకారం 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 ఓకే అంటే ఇళ్లలో ప్రతి స్త్రీ అలాగే బొట్టు పెట్టుకుంటారా? కాదండి, అసలు ఆ ఇళ్లలో పెట్టుకోరు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకుంటారు. మీ కాలంలో మాకు అభ్యంతరం లేదు. అక్కడ ఉన్నాయంటే మనం తెచ్చిన వాళ్ళ దగ్గర వస్తే అడుక్కున్నారు కానీ లేదు 4 రోజులు వేసుకొని అడుక్కోవడం కోసం వేసుకున్నారు అనేది ఒక తెలియదు. ఇలాగా ఒక్కరు బొమ్మ అవుతున్నారు. ఒక ఆయన వేరే నార వేసుకొని 5 ఇళ్ళు యోగా అడుకుందామని చెప్పి 5 ఏళ్ళకి వెళ్తే ముందు చూశాను మొన్నట్టాగే వచ్చారు పుస్తకం పట్టుకుని వచ్చారు, వాళ్ళు తెచ్చారు వీళ్ళని తెచ్చారని చెప్పి పుస్తకాలు పట్టుకుని వచ్చారు. మీరు వేయొచ్చు కాదంటా, మీరు వేయొచ్చు. అసలు నాకు వాళ్ళతో సంబంధం లేదు. ఆ బట్టలు వేసుకుని అడుగుకుంటున్నారు కాబట్టి ఆ బట్టలు నాకు తీసుకెళ్ళాను. అలాగే ఒప్పుకున్నారు. ఈయననే కాదు, ఈ సమాజంలో ఎవరైనా సరే ఒప్పుకున్నారు. మీకు పూజ చేసుకోవడానికి, 2 పూట్ల భోజనాలు పెట్టుకోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, మాలలు కొనుక్కోవడానికి, శబరిమల వెళ్ళడానికి డబ్బులు లేవనుకో నా దగ్గరికి రండి. నేను ఆ 40 రోజులు నా పీఠంలో పూజ చేసి మిమ్మల్ని యాత్ర తీసుకెళ్తాను నా డబ్బులతో. మీరు ఆ రకంగా చేస్తే మాత్రం ఊరుకో. అది ఎవరు పూజ చేసుకుంటారు, మనం ఓడుకుంటే పూజ చేసుకోండి, లేదా కష్టపడి సంపాదించుకోండి. మనకు అనుకున్న యాత్రించాల్సిన అవసరం లేదు. ఒకరు యాత్రించాలి అంటే మన పరిస్థితులను బట్టి మామూలు యాత్రించుకోండి, కాకపోతే అలంకారంతో యాత్రించుకోండి. అలంకారంగా యాత్రించుకోవడం వల్ల దేవుళ్ళకి అడుక్కునే వాళ్ళకి సంబంధం లేని ఒకటే మన ఇంటి మీద వెళ్ళాలనుకున్నారు. ఈసారి కూడా అదే కానీ భక్తి. ఇప్పుడు నిజమైన మానవా కాదా మా స్వాముల కంటే కూడా మంచిగా అలంకారం చేస్తున్నారు వాళ్ళు. అవునా కదా? నాకంటే కూడా మంచిగా పట్టు పెట్టుకున్నారు వాళ్ళు. రైలు గుర్తించే వాళ్ళు కదా అప్పుడు స్నానం చేస్తే పట్టుకుంటూ అది మన పని. వాళ్ళు అలంకరించుకుంటున్నారు. అలంకారం చూడాలి, దాని సంగతి చూడాలి. మధ్య తప్పించి ఏర్పాటు చేస్తే నాకు కూడా స్వాములు వచ్చే టైం అయింది, భోజనాలు ప్రారంభమయ్యే టైం అయింది. తెప్పించేస్తే మళ్ళీ పంపించాను కదా. అలాంటి పని చేయొద్దు, కష్టపడు పని చేస్తూ కొద్దిగా కాదు చాలా ఇబ్బందిగా ఉంది. గట్టిగా కానీ అండి ఇకపై ఇలాంటి పనులు పని చేస్తున్నారు, ఇబ్బంది లేదు. కానీ ఇట్లా వెళ్ళటం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, పాములు బాధపడతారు, ఇంటి కూడా బాధపడకూడదు. చాలా చాలా ఇబ్బందిగా ఉందమ్మా ఇట్లా చేయడం వల్ల. మనం ఆ పని కష్టపడి పని చేసుకోండి, పని చేసుకుని ఇంతే
గుర్తుపెట్టుకో నీ పిల్లగాలను పోషించుకో. స్వామి స్వామి ఎట్లాగో స్వామివారి భోజనం టైంకి వచ్చారు, స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళండి, వాళ్ళని కూడా ఉండమనండి, మొత్తం లైన్లో కూర్చొని స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళండి, నైవేద్యం పెట్టి కిందకు వస్తాం.